నమ్మలేరు మీరు. మీకు కూడా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ జలసాధన మనం ఎప్పుడూ చేసినాం, మీరు మర్చిపోయినారు. బచావత్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. 1974లో వాళ్ళు 2 నదుల నీళ్లు కేటాయించినారు, గోదావరి కృష్ణా నది నీళ్లు కేటాయించేటప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు. బచావత్ అంటే ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, న్యాయమైన మనిషి. ఆ రోజుల్లో చాలా న్యాయమైన మనుషులు ఉంటుంది. ఆయన ఏం రాసిందంటే, ఈ తెలంగాణ ప్రాంతం ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది, కనీసం మీ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని వాడు దరఖాస్తు పెట్టాడు కూడా దిక్కులేడా, అడిగేటోడే లేడు అని మేము చూడలేక మాకు చూడబుద్ధి అయితే లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే బాధ అవుతున్నది. ఈ కరువు జిల్లా ఇది కరువెక్కున్నది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము. దీనికి వంకలు కుంటి సాగులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయన్నే కట్టాలి, ఈ జిల్లానే కట్టాలి ప్రాజెక్ట్ అని కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక 17 టీఎంసీలు కేటాయించాడు. దాన్ని ముట్టినోడు లేడు, పట్టినోడు లేడు, అడిగినోడు కూడా లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయగానే పోదురు. అయితే 6 నెలలకే దుకాణం పెట్టి ఏడాదికి దించేసాడు. దానికి పివి సాబును కూడా అట్లే దించేసారు, అందరిని దించేశారు. ఆయనోళ్ళే 3, చెన్నారెడ్డి, అంజయ్య, పివి నరసింహారావు గారు. వాళ్ళని కూడా బతకనీయలే, ఏదో సాకు పెట్ట దించేయ. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమకమాన పోయి అందరికి అధికారులకు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఇక తర్వాత కట్టిండ్రు. కడితే ఏమైందంటే సీ అండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాటకది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్లు. ఇక కాలువ దవ్వరు, నీళ్ళు వారాయి, ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అదే, అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువను నాశనం పట్టించిండ్రు. 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూరాలనేమో జస్ట్ సీ అండ్ ఎంజాయ్, నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏం లేదు మనకి. పట్టిదే పిక్నిక్ పోయినట్టు. మన దానిలో ఉంటుంది కానీ మనది కాని ప్రాజెక్ట్ అది. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే, అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలను నింపడం, కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన వాళ్ళు లేడు, పడుచుకున్న లేడు, మాట్లాడిన తెలంగాణలో. మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ కెనాల్ని పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు. హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద కొంత రిలీఫ్. అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించండి దానికి. అప్పుడంతా కూడా అక్కడ కుడికాలు ఒక ఫ్రీ, ఎడమకాలకేమో కరెంటు ఛార్జీలు. నల్గొండ సభలో గర్జించిన నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా? ఒకటే ప్రాజెక్టుకుండే ఒక కాలువకు ఒక రీతి, ఇంకో కాలువకు ఇంకో నీతా? ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే, అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిర్యాలగూడలో మీటింగ్ పెట్టి, లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం, బిల్లులు గవర్నమెంటే కడతామని చెప్పారు. అంటే తెలంగాణలో నాయకులు లేరా, ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు. అందుకే నేను తిట్టేది కదా అప్పుడు, దద్దమ్మలు, శాతగాని వాళ్ళు, సవటలని. నేను వట్టి కాదు, అయినా నేను కారు కూతలు గుయ్యలేదు, చేతగాని వాళ్ళని తిట్టేది. ఇంకా 3 మాటలు నేను మాట్లాడలేదు. దానికే కేసీఆర్ భాష నా మీద బదనాం కూడా పెట్టేది. సరే దాన్ని నేను తిప్పి కూడా కొట్టేది. అంటే అంత కూరుకపోయి అంత పాతాళంలో అయ్యకు కాకుండా, అవని కాకుండా, ఎవరికి కాకుండా ఉన్న తెలంగాణ చాలా భయంకరం, దిక్కుదోసని స్థితి. 5గురం కలిసి తెలంగాణ గురించి మాట్లాడదాం కూర్చుందామంటే ఏం దుకాణం పెట్టిన తేవా అనుకుంటా ఓడు. ఇక తెలంగాణకు ఒక పత్రిక లేదు, ఒక టీవీ లేదు.